హాయ్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. చాలా సంతోషంగా ఉంది. నా వీడియోస్కి చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా నేను నిజమని ఏదైతే చెప్తున్నానో దానివల్ల కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి కొంచెం ఇబ్బందికరంగా మారింది. వాళ్ళు అబద్ధాలు చెప్పి సబ్స్క్రైబర్లను చేసుకుంటున్నారు. అది నాకు అవసరం లేదు. నా ఛానల్లో నిజం వినేవాళ్ళు మాత్రమే ఉంటారు. అబద్ధాలు వినేవాళ్ళు ఎవ్వరు అవసరం లేదు. కానీ వాళ్ళకి కూడా తెలియాలి, పాపం వాళ్ళకి తెలియదు. ఒక వ్యవస్థలో ఇద్దరు ఉంటారు. ఇద్దరిలో ఒకళ్ళు తప్పు చేసి చూపిద్దాం, ఇంకొకళ్ళు మంచి చేసి చూపిద్దాం. యాస్పిరెంట్స్ అయితే ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళకి ఫేవర్గా మాట్లాడదాం. కానీ వాళ్ళకి తెలియాల్సిన నిజాలు మటుకు దాచిపెడదాం అన్న ఉద్దేశంతో ఉన్నారండి చాలామంది యూట్యూబర్స్. నాకు ఆల్రెడీ మెసేజ్లు కూడా పెడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ అని చెప్పేసేసి. నన్ను వీడియోస్ కూడా తీయొద్దని చెప్పి అంటున్నారు. ఎందుకంటే నిజాలు చెప్తున్నాను కదా. ప్రతి ఒక్కళ్ళు ఏపీఎస్పీకి సంబంధించి వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఏపీఎస్పీ ఏంటంటే కట్ ఆఫ్ మార్క్స్ ఎన్ని వస్తున్నాయి ఏంటి అన్న దాని గురించి మా అడుగుతున్నారు. వాళ్ళ కోసం బెటాలియన్స్ మొత్తం 6 బెటాలియన్స్లో కూడా రెడీ చేశారండి. వాళ్ళందరూ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతి ఒక్కటి కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఇన్ఛార్జ్ గారైనటువంటి ఎస్పీ గారు కూడా ఆర్డర్స్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆర్డర్ కాపీస్ అండి ఇవి. ఆల్రెడీ మీరు చూశారు, నిన్నే వచ్చింది. కానీ నేను చేయటం అవ్వకపోవడం వల్ల ఈరోజు దాంతోపాటు మీకు కావాల్సినటువంటి కొంతమంది నాకు ఛానల్లో మెసేజ్ పెడుతున్నారు, అన్న నాకు కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఐ ప్రాబ్లం ఉంది, రేపు పొద్దున మెడికల్ ఏమన్నా అవుతుందా, నా ఇలాగా కొంతమంది యాక్సిడెంట్ అయిందన్నా, ఇంజ్యూరీ అయింది, ఏమన్నా అవుతుందా, ఇలాగ చాలామంది చెప్తున్నారండి. ఈ వీడియోలో చెప్పేది ఏమీ ఉండదు. బెటాలియన్కి రెడీ అయిన తర్వాత అక్కడికి మీరు వెళ్ళాలి అన్నది ఉన్నది తప్ప దానికి సంబంధించి ఇంక వేరేది ఏమీ లేదు. నేను మీకు చెప్పాలనుకున్నది, మీకు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి సంబంధించిన సొల్యూషన్స్ చెప్తాను. ఆ సొల్యూషన్స్ అనేది విత్ ప్రాపర్ ఛానల్ ద్వారానే వస్తుంది. కొంతమంది యూట్యూబ్లో చూస్తా యూట్యూబ్ ఛానల్ సంబంధించిన వాళ్ళు ఇలా అయితే ఉంటే కష్టం, ఇలా మీరు చేయమాకండి, ఇలా చేస్తే మీరు డిస్క్వాలిఫై అవుతారు, ఇన్ని చేసి కూడా కష్టం వృధా అయిపోతుంది అని చెప్పి జనాల్ని చాలా భయపడుతున్నారండి. ఆస్పిరెంట్స్ని మీరు ఎవ్వరూ భయపడొద్దు. క్వాలిఫై అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా రేపొద్దున ట్రైనింగ్కి వెళ్తాడు. మెడికల్లో ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఒకవేళ ఉన్నా సరే ఒక్కసారి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, దానికి సంబంధించిన సొల్యూషన్ చెప్తాను. మీరు నేను చెప్పే దాంతోపాటు బ్యాక్గ్రౌండ్లో ఏదైతే నేను మీకు చూపిస్తున్నానో మీరు వాటిని చదువుకోండి. ఆటోమేటిక్గా మీకు 2 కంటెంట్లు ఒకే వీడియోలో జరుగుతుంది. కొంతమంది వ్యూస్ కోసం చెప్తారు, కానీ నేను మీకు ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చెప్తున్నాను. అది కొంతమందికి నచ్చట్లేదు, అయినా సరే ఇబ్బంది లేదు. ఈ వీడియో అచ్చంగా ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉండి మెడికల్లో కానీ లేకపోతే మొన్న కొంతమంది ఫోన్ చేశారు, సార్ ఇట్లాగా మేము డైవర్స్ తీసుకున్నాము, అది ఆప్షన్ అప్లై చేయలేదు, ఏం చేయమన్నారంటే ఎస్ఎల్ఆర్పి బోర్డుకి ఆల్రెడీ కాంటాక్ట్ చేసి వాళ్ళు కనుక్కుంటే వాళ్ళు మెయిల్ పెట్టమన్నారంట, సాల్వ్ అయింది. ఇలా ప్రతి విషయంలో కూడా నా దగ్గర నుంచి సొల్యూషన్ వస్తుందండి. ఒకవేళ ఏ రకంగా అవుద్ది అన్నది మటుకు నేను పక్కాగా ఒకవేళ అన్నీ నాకు తెలియకపోవచ్చు, ప్రతి ఒక్కటి నాకు తెలియాలని లేదు. కాబట్టి నా ద్వారా మీరు నన్ను అడిగిన వితిన్ 5 మినిట్స్లోనే మీకు రిప్లై ఇస్తాను. నాకున్న సోర్సెస్ నుంచి కనుక్కొని ఎవ్వరూ కూడా భయపడొద్దు. యాస్పిరెంట్స్ అందరూ రెడీగా ఉండండి. ఏపీఎస్పీ బెటాలియన్తో పాటు సివిల్ కూడా ప్రతి ఒక్కటి కూడా రెడీగా ఉంది. ఏపీఎస్పీ అయితే ఇప్పుడు రెడీ అయిపోయి ఉంది. ఇదేంటంటే ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళే వాళ్ళకి రూమ్స్ కానీ, బెడ్స్ కానీ, వాళ్ళకి సంబంధించిన ఫ్యాన్స్ కానీ, కూలర్స్ కానీ ప్రతి ఒక్కటి ఉందా లేదా అన్నది దీంట్లో సంబంధించిన దీని సారాంశం అండి. నేను ఈ వీడియో చేయడానికి ఏపీఎస్పీ బెటాలియన్ రెడీగా ఉందని 2 నిమిషాల్లో చెప్పొచ్చు. కానీ దీంట్లో ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒరిజినల్గా ఎవరికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళు మాత్రమే కామెంట్ చేయండి. యూట్యూబ్ ముసుగులో కొంతమంది దొంగలు ఉన్నారు, వాళ్ళు మటుకు చేసినా పర్లేదు, వాళ్ళకు కూడా నేను రిప్లై ఇస్తాను. మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా మన యాస్పిరెంట్స్, మీరు నాకు సపోర్ట్ చేసినంత వరకు ఎవ్వరూ నా ఛానల్ని ఏమీ చేయలేరు. మీరే నా సపోర్ట్, మీరే నాకు తోడు. మీరున్నంత వరకు ఏ యూట్యూబ్ ఛానల్ కాదు కదా, ఎవ్వరూ కూడా ఏమీ అవ్వదు. మెడికల్ పరంగా ఏదన్నా ఇబ్బంది అయినా సరే, లేకపోతే లీగల్గా ఏదన్నా కేసులు ఉన్నా సరే దాన్ని మెన్షన్ చేయకపోయినా సరే, ప్లస్ అది కాకపోతే ఇంకా వేరే ఇతర కారణాలు అయితే నాకు తెలియదు. ఆ కారణాలు ఏంటి అనేది కంపల్సరీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దానికి సొల్యూషన్ ప్రతి ఒక్కటి నేను మీకు చెప్తాను. అదే కాకుండా జిల్లాల వారీగా నేను
వీడియోస్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏ జిల్లా చేయమంటారో వీడియో ఫుల్గా చూసి చెప్పండి. చెప్తే దాన్ని ఆటోమేటిక్గా నేను ఆ జిల్లా నెక్స్ట్ కట్ ఆఫ్ మార్క్స్ ఎన్ని ఉంటాయి ఏంటి అన్న విషయం కూడా చెప్తాను. ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.